జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటుకు గురైన స్టూడెంట్ ని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరామర్శించారు. బాధితునికి మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్ వైద్యులను ఆదేశించారు. విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆ తర్వాత పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు కూడా కలెక్టర్ వెళ్లారు. వరుసగా విద్యార్థులు పాము కాటుకు గురి కావడంపై అధికారులపై ఇటు కలెక్టర్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అసలు అక్కడ ఏం చేస్తున్నారని నిలదీశారు కలెక్టర్. నమస్కారం. మనకి పెద్దాపూర్ స్కూల్‌కి సంబంధించి కూడా మనకి నిన్న మార్నింగ్ అఖిల్ అనే అబ్బాయి చేతుల మీద చిన్నగా ఏవో మనకి బైట్ మార్క్స్ ఉన్నాయి అని చెప్పి చెయ్యి పెయిన్ వస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. సో, ఈ అబ్బాయికి మళ్ళీ మనం వెంటనే లోకల్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్‌కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో, వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకెళ్తే వాళ్ళు బ్లడ్ క్లాటింగ్ అది టైం చూసి ఎందుకైనా మంచిదని చెప్పి యాంటీ స్నేక్ వెనమ్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. బాబు కండిషన్ అంతా స్టేబుల్‌గా ఉంది. అండ్ ఈరోజు ఈవినింగ్ గానీ, ఈరోజు నైట్‌కి గానీ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ నిన్న నైట్ ఇక్కడే దీంట్లో మనకి బంక్ బెడ్స్ మీద పడుకున్న ఇంకో అబ్బాయి దీని కూడా మార్నింగ్ వేరే వాళ్ళ అబ్బాయి కూడా సిమ్టమ్స్ లేవు, పెయిన్ లేదు, ఏం లేదు. వేరే వాళ్ళు కూడా చూసి ఏంటి ఇక్కడ ఏదో గీసినట్టు ఉంది, ఇక్కడ ఏదో నీకు బైట్ మార్క్ లాగా ఉంది అంటే అబ్బాయి కూడా భయపడడం వల్ల మనకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇన్ఫార్మ్ చేస్తే మనం కూడా మళ్ళీ ఇంకా అది అవునా కాదా అనేది డిసైడ్ చేసుకునే టైం పడుతుంది, మళ్ళీ లేట్ అవ్వకూడదని చెప్పి ఇమీడియట్గా మనం కూడా డాక్టర్స్ తీసుకెళ్తే వాళ్ళు కూడా ప్రికాషనరీ మెజర్ కింద యాంటీ స్నేక్ వెనమ్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. వాళ్ళు కూడా పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. పేరెంట్స్ అక్కడనే ఉన్నారు. మనకి నేను ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం. మొత్తం కూడా స్నేక్స్ ఎక్కడ కనిపించలేదు. బైట్ మార్క్స్ ఒకరికైతే పెయిన్ ఉందని చెప్పారు, సిమ్టమ్స్. ఇంకో సెకండ్ పర్సన్ సిమ్టమ్స్ కూడా ఏం లేవు. బట్ ప్రికాషనరీ మెజర్స్ కింద మనం యాంటీ స్నేక్ వెనమ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. ఒక వర్స్ట్ కేసు స్నేక్ బైట్ అయినా కూడా మనం ఇంకేమైనా ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి. లాస్ట్ టైం ఇన్స్టిట్యూషన్కి ఇప్పుడు ఇన్స్టిట్యూషన్కి మనం చాలా 6 monthsలో మనం డిఫరెన్స్ బాగా తీసుకొచ్చాం. బట్ ఇంకా ఎక్కడైనా కూడా గ్యాప్స్ ఏమైనా ఉన్నాయో కూడా ఇప్పుడు ఆల్రెడీ మనం కోరుట్ల నుంచి అండ్ జగిత్యాల నుంచి అండ్ ఈవెన్ మెట్పల్లి నుంచి మున్సిపాలిటీ అండ్ లోకల్ నుంచి కూడా మొత్తం 100 members ఇక్కడికి వస్తున్నారు. ఈవినింగ్ కల్లా ఈ చిన్న చిన్న గ్యాప్స్ ఏమైతే ఉన్నాయో కాంపౌండ్ వాళ్ళు చిన్న గ్యాప్స్ క్లోజ్ చేయడం జరిగింది. అవి చూసాము. అది కూడా ఈవినింగ్ కల్లా క్లోజ్ చేస్తాం. అండ్ ఆ షెడ్ల వెనకాల కార్నర్లో కొద్దిగా అవి గ్రెనైట్స్లా కొన్ని పెట్టేసి ఉన్నాయి. అది కూడా ఇమీడియట్గా ఈవినింగ్ కల్లా మొత్తం క్లోజ్ చేస్తాం. ఇక్కడ కూడా ఇదేదో ఈ వాటర్ కోతులు ఇష్యూ అని చెప్తా ఉన్నారు. ఈ చెట్లన్నీ కూడా మేము ఫెల్ చేసేస్తాం. ఈవినింగ్ 1-2 daysలో పడుతుంది ఇవన్నీ కూడా. సో ఇది స్నేక్స్ సంబంధం లేకపోయినా కూడా కోతులు ఇష్యూ ఉన్నాయన్నారు. మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్లో మళ్ళీ ఇదేం ఇష్యూ అవుతే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ఇవన్నీ అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయి పిల్లల్ని కాబట్టి, ఈ ఫెల్లింగ్ కూడా ఇవన్నీ కూడా ఇమీడియట్గా విల్ టేక్ యాక్షన్. సో కపుల్ ఆఫ్ డేస్లో ఇటు సైడ్ ఉన్న చెట్లన్నీ కూడా ఫెల్ చేసేస్తాం. అండ్ పిల్లలు కూడా చెట్లు పరంగా ఏం ఇష్యూ లేదు, కానీ ఎదురుగా ఉన్న రావి చెట్టు పరంగా అక్కడ ఏమైనా ఉండొచ్చు అనేది క్వశ్చన్స్ రైజ్ చేయడం జరిగింది పిల్లలు. ఒకసారి వీళ్ళు ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడి ఒకవేళ ఇఫ్ అట్ ఆల్ ఏదైనా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము గుబులు పుట్టిస్తోంది. 8వ తరగతి చదువుతున్న యశ్వంత్ అనే విద్యార్థిని పాము కాటేసింది. బాలుడిని కోరుట్ల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక నిన్న కూడా అఖిల్ అనే విద్యార్థిని పాము కాటుకు గురయ్యాడు. 4 నెలల క్రితం కూడా ఇదే గురుకుల పాఠశాలలో పాము కాటు కారణంగా 2 విద్యార్థులు మృతి చెందారు. ఇవి